ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మాతలు బ్రతికించుకోవాల్సిన అవసరం మాకుంది. కంపల్సరీగా ఈ పర్సంటేజ్ విధానంలో పర్సంటేజ్ పెంచి థియేటర్స్ మంచి మార్గంలో వెళ్ళటానికి, ఇంకా ఆడియన్స్ని పెంచుకోవటానికి ఈ పర్సంటేజ్ పెంచిన తర్వాత కూడా కొన్ని మంచి చెడులు మాట్లాడుకొని ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ముగ్గురు కలయిక చాలా అవసరం. ఈ కలయికతో ఇంకా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వారి ద్వారా వేసుకొని సినిమా ఇండస్ట్రీ ఎట్లా బాగుంటుంది, ఇంకా ఎట్లా స్ట్రెంగ్త్ అని అవుదాం. యాక్చువల్గా చెప్పాలంటే మల్టీప్లెక్స్ థియేటర్స్ ఆవకాయ పచ్చడి, అన్నం, నెయ్యి లాంటి, సింగిల్ స్క్రీన్స్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటి. ఓటీటీ అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ వచ్చినాయి కదా, దాంతో సమానం. ఎప్పుడు ఆవకాయ పచ్చడి, బిర్యానీ మనం ఉన్నంతకాలం ఉంటుంది. ఈ ఓటీటీలు అనేది ఎక్కువ కాలం ఉండదు. ఏ ప్రేక్షకుడైనా రియల్గా ఎంజాయ్ చేసేది సింగిల్ స్క్రీన్స్కి, థియేటర్స్కి వచ్చే ఆ వేళ్ళు, ఆ చప్పట్ల వల్లే ఏ ఆర్టిస్ట్ అయినా పెద్ద పెద్ద ఆర్టిస్టులుగా ఎదగటానికి కారణం. అందుకని ఏ జ్ఞాని నిర్మాత అయినా సరే ఎగ్జిబిటర్లు పెంచడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ వారికి చేస్తూ, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఎగ్జిబిటర్స్ బాగుండాలి. సునీల్ గారు, దిల్ రాజు గారు, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా బాగుండాలి. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. పర్సంటేజ్ సిస్టమ్ అనే దాని మీద మాట్లాడుతుంది ఇక్కడ ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం. ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ, ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు, అందరూ అర్థం చేసుకోవాలి.